బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే మన ఛానల్ వచ్చేసి 500 సబ్స్క్రైబర్స్కి నియర్ బై అయితే ఉంది. ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మనం ఈరోజు ఈ వీడియోలో జిఎంఆర్ఐటి కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరన్నా ఈ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏదర్ ఇంటర్ స్టూడెంట్స్ అయినా డిప్లొమా స్టూడెంట్స్ అయినా వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే వేరే ఎవరైనా చూస్తుంటే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి, ఇంటర్ స్టూడెంట్స్కి అయినా డిప్లొమా స్టూడెంట్స్కి అయినా. ఓకేనా? ఇంటర్ వాళ్ళైతే ఇంటర్ వాళ్ళైతే ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ రాసి వస్తారు. డిప్లొమా వాళ్ళైతే ఈసెట్ ఎగ్జామ్ రాసి అయితే వస్తారు. బట్ ఈసెట్ వాళ్ళకి ఓన్లీ 10% ఆఫ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ కాలేజ్లో. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్కి అయితే అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి. ఇంకా ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్లో రాజం అనే టౌన్ కానీ విలేజ్లో కానీ ఉంది, నాకైతే తెలీదు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఒక మోడర్న్ ఆడిటోరియం ఉంది. అండ్ అలాగే హాస్టల్ వాళ్ళ కోసం న్యూట్రిషన్ మీల్స్ అండ్ అలాగే హైజెనిక్ డైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ అలాగే సెక్యూరిటీ కూడా బాగా ఉందంట ఫర్ కాలేజ్కి అండ్ అలాగే హాస్టల్కి కూడా. అండ్ అలాగే ఇక్కడ బాయ్స్ హాస్టల్లో టీవీ అండ్ అలాగే బోర్డ్ గేమ్స్, న్యూస్ పేపర్, జర్నల్స్ అండ్ అలాగే ఇండోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ అలాగే సపరేట్ షటిల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు బాయ్స్ హాస్టల్కి. నాట్ బాయ్స్ హాస్టల్, బోత్ హాస్టల్ అని మెన్షన్ చేశారు. నేను పొరపాటుగా బాయ్స్ అని చదివాను. బోత్ హాస్టల్కి అయితే టీవీ, బోర్డ్ గేమ్స్, న్యూస్ పేపర్స్ అండ్ అలాగే జర్నల్స్, ఇండోర్ ఎంటర్టైన్మెంట్, సపరేట్ షటిల్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బోత్ హాస్టల్, ఫీమేల్ అండ్ మేల్ హాస్టల్కి. ఇంకా యోగా అయితే ఉంది, క్లాసెస్ కూడా ఎంకరేజ్ చేశారనమాట. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కంప్యూటర్ బ్లాక్ అయితే ఉంది ఫర్ ఉమెన్స్ హాస్టల్కే అనమాట. కాలేజ్ తర్వాత మీరు ఏమన్నా కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ చేసుకోవాలంటే ఇంటర్నెట్ ఫెసిలిటీతో మీకు కంప్యూటర్ బ్లాక్ అయితే ప్రొవైడ్ చేశారు ఉమెన్స్ హాస్టల్కి. అండ్ అలాగే ఈ కాలేజ్లో ఒక బ్యాంక్ అయితే ఉంది, అది వచ్చేసి బ్యాంక్ నేమ్ ఆంధ్ర బ్యాంక్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ కూడా ఉందన్నమాట క్యాంపస్లో జిఎంఆర్ఐటి కాలేజ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏటీఎం కూడా అవైలబుల్గా ఉంది క్యాంపస్లో, ఆంధ్ర బ్యాంక్ ఏటీఎం. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ అసిస్టెన్సీ కూడా ఉంది బోత్ హాస్టల్కి ఎవ్రీడే. అండ్ అలాగే బేకరీ కూడా ఉందని మెన్షన్ చేశారు. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ అండ్ అలాగే జ్యూసెస్ లభిస్తాయని. ఇక్కడ కోఆపరేటివ్ క్రెడిట్ స్టోర్ ఉంది అండ్ అలాగే క్యాంటీన్ కూడా ఉంది. హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు ఫర్ డే స్కాలర్స్ కోసం. ఇక్కడ ఇంటర్నెట్ అండ్ వైర్లెస్ నెట్వర్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఈ కాలేజ్లో. ఇదనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ కాలేజ్ గురించి జిఎంఆర్ఐటి. ఇదనమాట జిఎంఆర్ఐటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకేనా? సారీ ఫర్ ద మిస్టేక్స్. ఇంకా నెక్స్ట్ మనం స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు టెన్నిస్, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, వాలీబాల్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, హ్యాండ్బాల్, ఖోఖో, నెట్బాల్, త్రోబాల్ అండ్ అవుట్డోర్ జిమ్నాజియం అయితే ఉన్నాయని ఇక్కడ మెన్షన్ చేశారు. ఓకేనా? అండ్ అలాగే ఇండోర్ స్టేడియం వచ్చేసి 1350 స్క్వేర్ మీటర్స్ అయితే ఉంది. అండ్ అలాగే దాంట్లో వేరియస్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తారంట ఇండోర్ స్టేడియంలో, లైక్ బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, బాస్కెట్బాల్, వాలీబాల్ అలాంటివన్నీ. అండ్ అలాగే జిమ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ జిఎంఆర్ఐటి కాలేజ్లో ఏ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫర్ బీటెక్ స్టూడెంట్స్కి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సివిల్ ఇంజనీరింగ్ అండ్ అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా ఉందన్నమాట ఈ కాలేజ్లో. ఈ బ్రాంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం జిఎంఆర్ఐటి కాలేజ్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాలేజ్కి త్రూ ఈసెట్ ద్వారా అండ్ అలాగే త్రూ ఎంసెట్ ద్వారా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి కాలేజ్ ఫీ ఎంత ఉంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ నేనైతే గూగుల్ని అడిగాను ఎంత ఉంటుంది జిఎంఆర్ఐటి ఫీజు రింబర్స్మెంట్ స్టూడెంట్స్కి ఫీ అని అడిగితే అది 66,000 అయితే ఉంది. ఏమన్నా అడిషనల్ బిల్డింగ్ ఫీ కానీ ఏమన్నా ఉంటే కాలేజ్కి సంబంధించింది అవి వచ్చేసి ఓన్లీ మీరైతే కట్టుకోవాలా మీ ఓన్ అమౌంట్తో.
ఓకేనా. ఫీజు రింబర్స్మెంట్ వచ్చేసి 66,000 అయితే గవర్నమెంట్ అయితే వేస్తుంది ఆ కాలేజ్కి. ఇవన్నీ నాకైతే తెలియదు. కింద 10,000 15,000 ఉంది కదా, స్కాలర్షిప్ అవన్నీ మీరు అవైలబుల్ మీరు ఎలిజిబుల్ అయితే మీకైతే వస్తాయి. ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 95% ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయని ఈ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 40 CTC అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.55 CTC అండ్ అలాగే 90+ కంపెనీస్ ఈ కాలేజ్కి విజిట్ అయ్యాయని మెన్షన్ చేశారు. అండ్ అలాగే స్టూడెంట్స్ వచ్చేసి గూగుల్, కాగ్నిజెంట్, GMR టెక్నాలజీస్లో వర్క్ చేస్తున్నారని మెన్షన్ చేశారు. అండ్ అలాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు 2022 నుంచి 2024 వరకు అయితే ప్లేస్మెంట్ బ్యాచెస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఒకసారి చెక్అవుట్ చేయొచ్చు. అండ్ అలాగే ప్లేస్మెంట్ హిస్టరీ కూడా ప్రొవైడ్ చేశారు, మీరైతే చెక్ చేయండి. వెబ్సైట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తా. అంతే అనమాట GMRIT కాలేజ్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేనైతే అవి కూడా క్లియర్ చేస్తాను. ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.